ప్రమాణికమైనటువంటి ఘటన జమ్మూ కాశ్మీర్లో అమాయకమైనటువంటి పర్యాటకులపై వెంటాడి డైరెక్ట్గా వాళ్ళని షూట్ చేయడం అనేటువంటి ఈ టెర్రరిస్ట్స్ అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటే దేశంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొల్పడానికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇటీవల కాలంలో అనేక జరిగింది. వీటిపైన ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వారితో పాటు కూడా ఈరోజు మేమందరం కూడా ఈరోజు దేశం అంతా కూడా ఇలాంటి అంటే తుపాకీతో వాళ్ళు ఏం కోరుకుంటారు కానీ అది సాధ్యపడేటువంటి కాదు. ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది ఈరోజు అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. వారికి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి లోపు ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. డెఫినెట్గా ఇది వారిని ఉక్కు బాధంతో మోపేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాలి. ప్రభుత్వం డెఫినెట్గా వాటికి సంపూర్ణ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యంగా మా పార్టీ నుంచి కానీ ఎలాంటి చర్యలైనా ఇది పునరావృతం కాకుండా వారికి కఠినమైనటువంటి చట్టాలు రావాలి, వాటి కఠిన చర్యలు తీసుకురావాలి. ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిపైన మనం అందరం కూడా చర్చించుకోవాలి. దేశమంతా కూడా ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రశాంతంగా గడుపుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగి వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్తే ఆ మిగిలిన కుటుంబాలు వస్తున్నాయి, ఆయన ఒకరు అక్కడ చనిపోయారు. ఇలా దేశవ్యాప్తంగా జంట మ్యారేజ్ అయిన హనీమూన్కి ప్రశాంత కోసం వెళ్తే ఆ భర్తని చంపేశారు. ఈ రకంగా ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరు చేసినా దానికి ఏ రకమైనటువంటి కారణాలు చెప్తున్నా అవి డిఫరెంట్గా సహించలేని దేశంలో వాటికి తావు లేకుండా చేసేటువంటి పనిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి అందరూ కూడా మద్దతుగా నిలవాలని